ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు. నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈరోజే భాగస్వాములవ్వండి. 100% వాస్తుతో కూడిన లేఅవుట్, 30 feet 40 feet బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇంటింటికి నీటి కనెక్షన్లు, ఇంకుడు గుంతలు, ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు, పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం, ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా HMDA రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ MA మజీద్ బాబా గారు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అందులో మీ వాటా ముందుగా పొందండి. మా విధానంపై నమ్మకం ఉంచండి. అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి. మీ నమ్మకమే మా ప్రాధాన్యం. సీల్ ఆఫ్ ట్రస్ట్. BSR వార్తలకు స్వాగతం. ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీబీనగర్ పట్టణంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీబీనగర్ పట్టణంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై మహేంద్ర థార్ వరంగల్ వైపు వెళ్తున్న వాహనం చెరువుకట్ట వద్ద డివైడర్ను ఢీకొని రోడ్డుపై పక్కన నిల్చున్న యువకుడిపై దూసుకెళ్లింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా యువతిని వాహనం ఢీకొనడంతో ఎగిరి పక్కనే ఉన్న చెరువులో పడి మృతి చెందింది. థార్ వాహనంలో ఉన్న ముగ్గురు గాయాల పాలయ్యారు. ఎయిర్ బ్యాగ్లు తేరుకోవటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నీటిలో పడిపోయిన యువతి మృతదేహం కోసం వెతుకుతున్నారు. మృతుల క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. ఫోన్ మాట్లాడుతుంది పక్కన పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళకి సైడ్ ఫోటో తీసాముంది. వెనకకి 120-150 స్పీడ్ లో కార్ వచ్చింది. లేడీ ఇక్కడి నుంచి డైరెక్ట్ పోయి నీళ్ళలో పడ్డది. ఆయన హస్బెండ్ ఇక్కడ కూడా ముగ్గురు కారు రోడ్ అవతల సైడ్ సర్వీస్ రోడ్ లో పడ్డది. చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్. అది ఇక్కడ వాళ్ళ 2 వీలర్ వాళ్ళ గింత కూడా తప్పలేదండి. వాళ్ళు ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ కాపుకొని ఉన్నారు. అక్కడి నుంచి 140-150 స్పీడ్ లో బండి కొడితే చెట్టు అవతలకి వెళ్ళి డైరెక్ట్ ఇళ్ళలో పడ్డాడు. లేడీ బాయ్ ఆయన ఇక్కడ పడ్డాడు. 2 వీలర్ మాత్రం స్పాట్ డెడ్. 2 వీలర్స్ ఇద్దరు స్పాట్ డెడ్. వైఫ్ అండ్ హస్బెండ్ స్పాట్ డెడ్. వాళ్ళకు ముగ్గురు కొంచెం గాయాలు జరిగినాయి. కానీ 99% చాలా 100-150 స్పీడ్ లో వచ్చినారు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు వాళ్ళు.